హే గైస్, వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం, బేసిక్ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పాం కదా. సో ఈ వీడియోలో హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ అని ఉంటాయి, అవేంటో తెలుసుకుందాం. అలాగే హెచ్టిఎంఎల్ ఒక బేసిక్ ట్యాగ్స్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఇవే యూజ్ చేస్తాము, వాటి గురించి తెలుసుకుందాము. అలాగే మెన్ స్టాక్ సిరీస్లో మన ఛానల్లో ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10కి కొత్త వీడియో వస్తుంది. సో ఎవ్రీ వీడియో తర్వాత 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి చెప్పిందేవి. మీకు ఏమైనా దోస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ సిరీస్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేసే స్టేజ్కి వెళ్తారు, అది నా గ్యారెంటీ. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఈరోజు ఇప్పుడు ట్యాగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ట్యాగ్స్ అనేవి మనకు కంటెంట్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం జనరల్గా. అదేంటి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓజస్ గంభీర అని రాద్దాము. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, మీకు ఇది డిస్ప్లే అవుతుంది కదా. బట్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను, ఓకేనా. ట్యాగ్స్ అనేది ఒక్కొక్క ట్యాగ్కి డిఫాల్ట్ ప్రాపర్టీ అనేది ఉంటుంది జనరల్గా. ఈ డిఫాల్ట్ ప్రాపర్టీ వల్ల మన కంటెంట్ డిస్ప్లే అయ్యే విధానం మారుతుంది, ఓకేనా. ఫస్ట్ ట్యాగ్స్ అంటే సింటాక్స్ చూద్దాం మనము. ట్యాగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, దీన్ని స్టార్ ట్యాగ్ అంటాము. తర్వాత ఇక్కడ కంటెంట్ ఉంటుంది, అంటే మనం ఏది డిస్ప్లే చేయాలనుకున్నాము అది. తర్వాత ఎండ్ ట్యాగ్, ఇది ట్యాగ్స్ ఒక సింటాక్స్ అనమాట. ట్యాగ్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. H1 వచ్చేసి హెడ్డింగ్కి వాడతాము, H1 to H6. P అంటే పేరాగ్రాఫ్, IMG అంటే ఇమేజ్ ట్యాగ్, ఓకేనా. అలాగే స్పాన్ అంటే కొంచెం పేరాగ్రాఫ్ కానీ చిన్నగా ఉంటుంది అది. మనకి ఇంకా నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ అనేది ఉంటుంది, దానికి ఏ అని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, H1 to H6 అనే హెడ్డింగ్ ట్యాగ్స్ అంటాం, ఓకేనా. అది మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఇప్పుడు H1 చూడండి, సేమ్ టెక్స్టే, ఇది వితౌట్ ట్యాగ్, ఇది విత్ H1 ట్యాగ్. సో ఈ H1 ట్యాగ్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫాంట్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి, ఫాంట్ అనేది బోల్డ్గా ఉండాలి ఈ టెక్స్ట్. సో చూడండి, దీనికన్నా బోల్డ్గా ఉందా, ఫాంట్ సైజ్ పెరిగిందా. సో సింపుల్, ఆ ప్రాపర్టీ కోసం మనం ట్యాగ్స్ వాడతాం, ఓకేనా. అండ్ ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి, అవి చెప్తాను ఈ వీడియోలోనే. ఇవి మనము సేమ్ తీసుకుని H2కి చేద్దాము. H1 to H6 ఉంటాయి చెప్పాను కదా. సో H2 నుంచి H6 వరకు చూద్దాం. ఇది మనకు సాఫ్ట్వేర్ అనాలిసిస్లో తీసుకుంటే, ఈ మనకు సాఫ్ట్వేర్ ఆఫీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు. సీనియర్ డెవలపర్ ఉంటారు, ఉత్త సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటారు, అసోసియేట్ డెవలపర్ ఉంటారు, జూనియర్ ఉంటారు, ఇంటర్న్ ఉంటారు. అందరూ ఒకే రకమైన అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తారు లేదు. ఒక్కొక్కరికి ఒక డిఫాల్ట్ నేచర్ ఉంటుంది, ఆ రోల్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ డిఫాల్ట్ రెస్పాన్సిబిలిటీ అది వాళ్ళు అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేయాలి. సో అలాగే ప్రతి ట్యాగ్కి డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి అని. ప్రతి ట్యాగ్కి ఒక మీనింగ్ ఉంటుంది. H1 అంటే మెయిన్ హెడ్డింగ్ అని, ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ పెద్దగా ఉంది, బోల్డ్ ఉంది. H2 కొంచెం ఫాంట్ సైజ్ తగ్గింది, H3 తగ్గింది. సో ఇవన్నీ H2 to H6 అనేది సైడ్ హెడ్డింగ్స్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ కావాలనే దానికి యూస్ చేస్తాం మనం. H1 అనేది ఇది మెయిన్ హెడ్డింగ్ అన్నట్టు యూస్ చేస్తాం, ఆ వెబ్ పేజ్లో ఇది మెయిన్ హెడ్డింగ్ అన్నట్టు యూస్ చేస్తాం. బట్ H1 అనేది పేజ్కి ఒకటి ఉంటే SEO ఆప్టిమైజేషన్ అనేది కరెక్ట్గా మనకు వర్క్ అవుతుంది, అంటే ఆప్టిమైజేషన్ బాగా అవుతుంది వెబ్సైట్, ఓకేనా. ఆ SEO ఆప్టిమైజేషన్ ఏదో అవసరం లేదు మీకు ప్రస్తుతానికి. బట్ మన వెబ్సైట్ ఎంత SEO ఆప్టిమైజేషన్ దగ్గరలో ఉంటే అంత బెటర్ అని గుర్తుపెట్టుకోండి అంతే ప్రస్తుతానికి, ఓకేనా. సో H1 అనేది సింగిల్ ఒక్కటే ఉండాలి పేజ్లో, 2-3 ఇచ్చినాక డిస్ప్లే అయితే అవుతుంది. 2 H1 ఇచ్చా డిస్ప్లే అయితే అవుతుంది, బట్ గుడ్ ప్రాక్టీస్ అనేది H1 ఒకటే ఉండాలి, ఓకేనా. మిగతా ఏందన్నా ఉండొచ్చు మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్కి H1 వాడడం బాగానే ఉంది, సైడ్ హెడ్డింగ్కి H4 H3 వాడడం బాగానే ఉంది. నెక్స్ట్ కంటెంట్, మెయిన్ కంటెంట్ రాసేకి ఏం యూస్ చేయాలంటే దానికి మనకు పేరాగ్రాఫ్ ట్యాగ్, దానికి P అంటాం. సో P ట్యాగ్లో దిస్ ఈజ్ TFI బానిసాస్ బీస్ట్ మూవీ. బీస్ట్ అంటే మళ్ళీ మన తలపతి అన్నది కాదు, బీస్ట్ అంటే బాగుంది, సూపర్ మూవీ అని అంతే, ఓకేనా. సో చూడండి, పారాగ్రాఫ్ చిన్నగా వచ్చింది, అంటే దీని క్యారెక్టర్ అలా, అంటే మనము
సో ఇప్పుడు ఇవేం ట్యాగ్స్ యూజ్ చేయకుండా రాసినాం అనుకో అంతా ఒకేలా కనిపిస్తుంది కదా, మనకి కంటెంట్ అంతా ఒకేలాగా ఉంటుంది, చూసేకి బాగోదు. సో ఈ ట్యాగ్స్ వల్ల మనకు కొన్ని ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి, ఆ కంటెంట్కి కొన్ని ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి. అండ్ నేను చెప్పిన అనాలజీలో ఇవన్నీ ఉన్నాయి చూడండి. స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఎండింగ్ ట్యాగ్ వచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా, స్లాష్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉండాలి. చూడండి, H1 స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఫార్వర్డ్ స్లాష్ వచ్చి ఎండింగ్ ట్యాగ్ ఉంది. ఈ మధ్యలో కంటెంట్ అనేది డిస్ప్లే, మనకి ఏదైతే డిస్ప్లే కావాలో అది రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా, పారాగ్రాఫ్ అలాగే. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఇదంతా కలిపితే దీన్ని ఎలిమెంట్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇదంతా కలిపి ఏమంటాం అంటే హెడ్డింగ్ ఎలిమెంట్ అంటాం. ఓకేనా, హెడ్డింగ్ ఎలిమెంట్ అంటాం దీన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ స్టార్ట్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ ఎండ్ ట్యాగ్, ఇదంతా కాబట్టి ఎలిమెంట్ అంతే. దీనికి మళ్ళీ పెద్ద పెద్ద డెఫినేషన్లు ఏం లేవు. సింపుల్గా HTML ఎలిమెంట్స్ అంటే అండ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇంక్లూడ్స్ స్టార్ట్ ట్యాగ్, కంటెంట్ అండ్ ఎండ్ ట్యాగ్. ఓకేనా, ఇవి పేర్లు వేరు కాబట్టి ఇప్పుడు అన్నిటిని ఎలిమెంట్స్ అంటే సింపుల్గా డిఫరెన్స్ చేయకుండా కదా. సో ఇది హెడ్డింగ్ ఎలిమెంట్స్, ఇవన్నీ హెడ్డింగ్ ఎలిమెంట్స్, ఇది పారాగ్రాఫ్ ఎలిమెంట్, అట్లా ఇవన్నీ కలిపి ఎలిమెంట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ యాట్రిబ్యూట్స్. ఇప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేద్దాము. ఇమేజ్ అంటే IMG. ఓకేనా, ఇమేజ్ ట్యాగ్కి IMG అంటారు. ఈ ట్యాగ్స్ అనేవి మీరు యూజ్ చేసేవే గుర్తుంటాయి. మీరు వెంటనే H1 అని చెప్పేస్తున్నారు, హెడ్డింగ్ H1 ఎందుకు వచ్చింది, పారాగ్రాఫ్కి PA ఎందుకు వచ్చిందంటే అట్లాంటి వస్తుంది మనం వేసుకోకూడదు, ఎందుకంటే అది సింటాక్స్ అది. ఓకేనా, ఎప్పుడైనా లాజిక్ని క్వశ్చన్ చేయొచ్చు కానీ సింటాక్స్ని క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే ఫార్మాట్ అది డెవలప్ చేసింది ఇలాగా. సో ఇమేజ్ ట్యాగ్ చూసుకుంటే మీరు దీనికి బాగా గమనిస్తే ఎండింగ్ ట్యాగ్ లేదు, ఫార్వర్డ్ స్లాష్ వచ్చి ఇలా ఎండింగ్ ట్యాగ్ లేదు కదా. సో ఇదేంటి కొత్తగా ఉందంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ట్యాగ్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ ట్యాగ్స్ వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇవి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటారు, అంటే ఇక్కడే క్లోజ్ అయిపోతుంది, నీకు లోపలే మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ బయట రావు. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో ఇవి ఇమేజ్ మీరు గమనించినట్లయితే నేను సేవ్ చేస్తున్నా, చూస్తే మీకు ఈ ఇమేజ్ ఏం కనిపించడంలే. ఓకేనా, ఏమైనా కనిపించలేదు కానీ మనం ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసాం. ఈ ఇమేజ్ లోపల చూసుకుంటే SRC అని ఉంది, ఆల్ట్ అని ఉంది, చూసారా. వీటిని యాట్రిబ్యూట్స్ అంటాం. యాట్రిబ్యూట్స్ అంటే ఏవైతే స్టార్టింగ్ ట్యాగ్లో ఉంటాయో. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాస్ అని ఉంది, H2 అని ఉంది, ఇక కొన్ని SRC ఏదో సంథింగ్, జనరల్ H2కి SRC రాదు, అలా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇమేజ్కి డిఫాల్ట్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి SRC, ఆల్ట్. ఇవి ఇమేజ్ ఎలిమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు SRC అని ఇచ్చావు. SRC అంటే ఏమి, ఈ ఇమేజ్ యొక్క మనకు ఏమంటారు సోర్స్ ఫైల్. మనము OG ఇమేజెస్ అని వెళ్దాము, దేంట్లో ఏదైనా తీద్దాము. ఇప్పుడు ఇది ఉంది, కాపీ ఇమేజ్ అడ్రస్ క్లిక్ చేయండి, చేసి ఇక్కడ URL పేస్ట్ చేసిన. ఓకేనా, సేవ్ చేసిన, చూడండి ఇమేజ్ పేస్ట్ అయింది. నెక్స్ట్ ఆల్ట్. సో SRC అనేది మనము ఇమేజ్ అని పేస్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ 2 టైప్స్గా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని సేవ్ కూడా చేస్తుంది చూడండి, సేవ్ ఇమేజ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఎంత ఈ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ సేవ్ చేస్తున్నా. ఓకేనా, సేవ్ అయింది చూడండి కదా. ఈ ఫైల్లో images.jpg అని వచ్చింది కదా, మీరు అది కూడా ఇవ్వచ్చు. // అంటేనే చూడండి ఇమేజ్ అలా ఇచ్చినారనుకోండి, సో అయినా ఇమేజ్ డిస్ప్లే అయింది. సో ఇమేజ్ 2 టైప్స్గా ఇవ్వచ్చు. ఒకటి ఎక్కడైతే మీకు ఈ ఫైల్ ఉందో అదే ఫోల్డర్లోకి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంది, // ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చినారంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. 2 నాకు అంత ఓపిక లేదనుకుంటే జస్ట్ ఇటు పోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇమేజ్ అడ్రస్ క్లిక్ చేయండి, చేసి ఆ URL ఇచ్చినా కానీ మీకు పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ట్ అని ఉంది కదా, ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఇప్పుడు ఇమేజెస్ ఫైల్ నేమ్ ఏముంది, images.jpg కదా, నేను జస్ట్ ఇమేజ్ అని ఇస్తా, సేవ్ చేసా. చూడండి డిస్ప్లే అవ్వలే, అసలు ఇమేజ్ డిస్ప్లే అవ్వలే. కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ టెక్స్ట్లో OG పిక్చర్ అని ఇచ్చా.
ఇక చూడండి ఓజీ పిక్చర్ అని వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏమంటే ఇక ఒక ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజ్ ఎవరిది అంటే ఓజీది, ఓజీ పిక్చర్ ఉండాలి ఇక్కడ. బట్ సమ్ ఇష్యూ వల్ల మేబీ ఫైల్ నేమ్ రాంగ్ అయ్యిండొచ్చు, లేదా మీరు యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు యూఆర్ఎల్ తప్పు అయిండొచ్చు, ఆ యూఆర్ఎల్లో ఆ ఇమేజ్ లేకపోయిండొచ్చు. ఇంటర్నెట్లో ఫొటోస్ ఈరోజు ఉంటే రేపు సేమ్ యూఆర్ఎల్తో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. సో అలా మిస్ అయినప్పుడు ఈ ఆల్టర్నేటివ్ ఏఎల్టీ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అని చెప్పారు. ఇప్పుడు దీనివల్ల మాకు యూజ్ ఉంది కదా. ఈ ట్యాగ్లో ఈ యాట్రిబ్యూట్స్ వల్ల ఈ ఇమేజ్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఆల్ ట్యాగ్ వల్ల అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఎస్ఆర్సి వల్ల ఇమేజ్ సోర్స్ తెలుస్తుంది ఎక్కడుంది అనేది. ఇవన్నీ మనం దీంట్లో యాడ్ చేయగలమా? చేయలేం. ఓకేనా. సో అందుకు మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి కొన్ని డిఫాల్ట్ ప్రాపర్టీస్ అప్లై చేసేకి కంటెంట్ ఎలా డిస్ప్లే అవుతుంది అనేది మనం డిసైడ్ చేయొచ్చు ఈ ట్యాగ్స్ ద్వారా. సెకండ్ వచ్చేసి ఈ యాట్రిబ్యూట్స్ ద్వారా మనం ఎలిమెంట్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఎక్స్ట్రా స్టైలింగ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఓరస్ గంభీర ఉంది. ఇవి మీరు ఓరస్ గంభీర H4 సెలెక్ట్ చేయాలి. H4 సెలెక్ట్ చేయాలంటే ఈ ఓరస్ గంభీరాన్ని 6 times వచ్చింది కదా, 4th time వచ్చి నేను సెలెక్ట్ చేయాలి. నువ్వు ఎట్లా సెలెక్ట్ చేస్తావు? ఇవి ఇవే 4 times వేసినా అనుకో, దీంట్లో సెలెక్ట్ చేయగలవా? 4th నాకు కావాలని చేయలేవు. కానీ నువ్వు పర్టికులర్గా నాకు 4th కావాలంటే అవి ఏం చేయొచ్చు అంటే ఇవి H4 ఉంది కదా, H4లో ఇక వచ్చి ఐడి అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఐడి అనే యాట్రిబ్యూట్ ప్రతి ట్యాగ్కి ఉంటుంది. ఐడి వచ్చి హెడ్డింగ్ 4 అని తీసుకో. ఇప్పుడు మీరు దీన్ని ఈజీగా అంటే ఐడి అనేది ఎక్కువ యూజ్ అవుతుందో మీకు నెక్స్ట్ చెప్తాను. బట్ జనరల్గా చూడండి, ఇప్పుడు నాకు 4th హెడ్డింగ్ కావాలి అంటే నువ్వు దాన్ని ఎట్లా గుర్తుపట్టలేవు కదా. ఇప్పుడు మనకి మల్లేశ్వర సినిమాలో ప్రసాద్ అంటారు, 4-5 లేస్తారు. పెళ్ళికాని ప్రసాద్ అంటే ఒకదే లేస్తారు. ఎందుకు? వాళ్ళు ఒకదే ఉన్నారు పెళ్ళికాని వాళ్ళు. అలాగే ఐడి అనేది యూనిక్ ఐడెంటిఫైర్ అనమాట. నువ్వు హెడ్డింగ్ 4 అనే పెట్టుకో, నీ ఇష్టం ఏమైనా పెట్టుకో, OG4 అన్నా పెట్టుకో, అన్ని పర్సనల్. ఓకేనా. బట్ నువ్వు యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ యాట్రిబ్యూట్స్ ఎక్కడ యూజ్ చేస్తావు? ఓన్లీ ట్యాగ్స్లో మాత్రం యూజ్ చేయగలం మనం. ఓకేనా. ఇలా నార్మల్ టెక్స్ట్లో యాట్రిబ్యూట్ యూజ్ చేయలేం. ఇప్పుడు మీకు ట్యాగ్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏమి, ఎలిమెంట్స్ అంటే ఏమి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వాటి ఇంపార్టెన్స్, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, నార్మల్గా రాసినా కనిపిస్తోంది, దీంతో రాసినా కనిపిస్తోంది మనకి కంటెంట్ అనేది. బట్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది దీనివల్ల మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇమేజ్కి మనకి ఇంకా విడ్త్ కూడా ఉంటుంది. ఇమేజ్ ట్యాగ్కి నేను విడ్త్ వచ్చేసి ఒక 1000 pixels అని పెడుతున్నాం, 100 pixels పెట్టినా అనుకుందాం. నెక్స్ట్ హైట్ ఉంటుంది, హైట్ కూడా ఒక 100 pixels పెట్టినాం అనుకుందాం. అదే ఇమేజ్ నేమ్ తప్పు ఉంది కదా, ఇమేజెస్ అని ఇచ్చి పిక్సెల్ తప్పు పెట్టినాం, కరెక్ట్ పెట్టినా. చూడండి ఇమేజ్ సైజ్ తగ్గింది. ఇప్పుడు విడ్త్ పెంచుతాను నేను, విడ్త్ 1000 వెళ్తా. చూడండి విడ్త్ పెరిగింది. బట్ 4th మనకు సరిగ్గా కనిపించలే. ఇంక ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. హైట్ కూడా 1000 పెట్టుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఓకేనా. సో ఈ యాట్రిబ్యూట్స్ ద్వారా మనం ఎలిమెంట్ని ఎక్స్ట్రాగా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఆ ఎలిమెంట్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకా ఇప్పుడు ఇంకొన్ని ఎలిమెంట్స్ మీరు ఒక ట్యాగ్లో కూడా ఇంకో ట్యాగ్ యూస్ చేయొచ్చు. సో ఇవి మనం కొన్ని స్టైలింగ్ ట్యాగ్స్ అనేవి చూద్దాం. స్టైలింగ్ ట్యాగ్స్ అంటే మనం ఈ టెక్స్ట్కి స్టైల్స్ యాడ్ చేయొచ్చు. స్టైల్స్ యాడ్ చేసేకి డిఫాల్ట్గా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. మనం ఇంకా ఎక్కువ కస్టమైజ్గా స్టైల్ యాడ్ చేసుకుంటే CSS యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు డిఫాల్ట్గా HTML ప్రొవైడ్ చేసిన ట్యాగ్స్లో బేసిక్ స్టైలింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఇవి H1 నాకు ఇటాలిక్స్లో కావాలి. ఇటాలిక్స్ కావాలంటే I అనే ట్యాగ్ యూజ్ చేసా. చూసినా దీనికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది. ఓకేనా. I అనే ట్యాగ్ యూజ్ చేసి దాని మిడిల్లో ఇది పెట్టా. ఓకేనా. H1లో మళ్ళీ I పెట్టా. ఓకేనా. ఇవి చూడండి ఈ ఇటాలిక్ మారిందే. రిమైనింగ్ గమనించండి మీరు కావాలంటే. ఇది ఇటాలిక్స్లోకి వచ్చింది. సేమ్ ఇదే స్టైలే మనకి EM కూడా ప్రొవైడ్ చేస్తుంది. EM అంటే ఎంఫసిస్, I అంటే ఇటాలిక్. చూడండి మీకు అవుట్పుట్ ఏం మారలే. మీకు కానీ రిఫ్రెష్ కూడా చేస్తున్నా. ఇక ఫైల్ సేవ్ చేశాను కానీ అవుట్పుట్ మారలేదు. ఇది కూడా ఇటాలిక్లోకి టెక్స్ట్ మార్చింది. మళ్ళీ రెండుకి డిఫరెన్స్ ఏది యూస్ చేయాలంటే ఎంఫసిస్ అనేది యూస్ చేయాలి మనం. ఎందుకంటే SEO ఆప్టిమైజేషన్. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, పర్టికులర్ ఇది వాడితే బెస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే SEO ఆప్టిమైజేషన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు పారాగ్రాఫ్ అనేది మనకి బోల్డ్ లేదు కదా. చూడండి పారాగ్రాఫ్ నార్మల్గా ఉంది, బోల్డ్ లేదు.
దీనికి బోల్డ్ యాడ్ చేస్తాం. బోల్డ్కి బి. చూడండి ఇప్పుడు ఇది బోల్డ్ అయింది పారాగ్రాఫ్. సో మీకు దీని బట్టి అర్థమైంది. ఇప్పుడు ఎలాగైతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, మీరు డైలీ హెచ్టిఎంఎల్లో కోడ్ రాయాలని ఉంటుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ డెవలపరు మనకి జాబ్ డిస్క్రిప్షన్లో హెచ్టిఎంఎల్లో కోడ్ రాయాలని జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింటారు. వాళ్ళ డిఫాల్ట్ బిహేవియర్ రెస్పాన్సిబుల్గా హెచ్టిఎంఎల్ కోడ్ ఖచ్చితంగా రాయాలి వాళ్ళు. దానిపైన వాళ్ళు ఇంకా అడగచ్చు, ఇప్పుడు హెచ్టిఎంఎల్ నా రోజు హెచ్టిఎంఎల్ కానీ హెచ్టిఎంఎల్ చేస్తుంటే ఒప్పుకుంటారా, జాబ్లో నుంచి తీసేస్తారు. అవునా? వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు అవసరమైతే సిఎస్ఎస్ అప్లై చేయాలా, అవసరమైతే రియాక్ట్ నేర్చుకొని రియాక్ట్ చేయాలా, అలా సిచ్యువేషన్ తగ్గట్టు. బట్ హెచ్టిఎం అయితే ఖచ్చితంగా వచ్చింది. అలా మిగతా అవసరానికి తగ్గట్టు వాడు నేర్చుకుంటూ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే పేరాగ్రాఫ్ డిఫాల్ట్ బిహేవియర్ ఏమి టెక్స్ట్ని బోల్డ్ చేయదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఓకేనా? ఇవి కంట్రోల్ చేద్దాం. పేరాగ్రాఫ్ డిఫాల్ట్ బిహేవియర్ టెక్స్ట్ నార్మల్గా ఉంటుంది. దాన్ని నువ్వు నీకు కావాలనుకుంటే నీకు తగ్గట్టు నువ్వు ఇవన్నీ బోల్డ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే స్టైలింగ్ యాడ్ చేసుకోవచ్చు, దాన్ని బోల్డ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మనకు స్ట్రాంగ్ అని ఉంటుంది. ఓకేనా? ఇది సేవ్ చేసా. ఇప్పుడు చూడండి మళ్ళీ రిఫ్రెష్ కూడా చేసా, సేమ్గానే ఉంది. ఇంతకుముందు ఎలాగైతే ఇటాలిక్ ఎంఫసిస్ రెండు సేమే అవుట్పుట్. బట్ ఈఎం అనేది సిమాటిక్ సింటాక్స్ ఎస్యూ ఆప్టిమైజేషన్కి ఎలా యూజ్ అవుతుందో అలాగే స్ట్రాంగ్ అనేది కూడా సిమాటిక్ సింటాక్స్ ఎస్యూ ఆప్టిమైజేషన్కి అలాగే యూజ్ అవుతుంది. ఓకేనా? సో హెచ్1 అయిపోయింది, పేరాగ్రాఫ్ అయిపోయింది, ఈ స్టైలింగ్ సింటాక్స్ ఇవన్నమాట. నెక్స్ట్ మనకి సో ఇప్పుడు హెచ్2 పెట్టాం కదా, హెచ్2 వెళ్తే ఇక్కడ ఏమొచ్చింది, 2 వచ్చిందే కదా. 2కి జనరల్గా ఇప్పుడు 2^4 2^5 అంటాం. అలా ఎలా రాయాలంటే సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఓకేనా? సూపర్ స్క్రిప్ట్ వెళ్తాం, ఎస్యూపీ అని వెళ్తే 2 పక్కనే ఎస్యూపీ అని పెట్టి 4 వెళ్తాను. ఇక చూడండి 2^4 లాగా వచ్చింది. ఎస్యూపీ అంటే సూపర్ స్క్రిప్ట్. లేదు 2 లాగ్ బేస్డ్ అని వెళ్తాం మామూలుగా కదా. ఇప్పుడు ఇదే ఇంకొక కింద తీసుకుందాము, 2 లాగ్ దీనికి సబ్స్క్రిప్ట్ అని వెళ్తుంది. ఇక చూడండి మన మ్యాథ్స్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మీరు హెచ్టిఎంఎల్లో యూస్ చేయొచ్చు అనమాట. ఏ ట్యాగ్స్ యూజ్ చేసి సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్స్, సూపర్ స్క్రిప్ట్కి ఎస్యూపీ, సబ్స్క్రిప్ట్కి ఎస్యూబీ అనమాట. ఓకేనా? మీరు మిడిల్లోనే హెచ్2 క్లోజ్ చేశాక బయట రాయాలి అవసరం లేదు, మీకు దీని పక్కనే డిస్ప్లే అవ్వాలి కాబట్టి హెచ్2 లోపలే మీరు ఈ ట్యాగ్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా? మీకు అర్థమవుతే అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఏమైనా ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది, ఇది మార్క్ చేయాలా. ఓకేనా? ఇప్పుడు హెచ్3 తీసుకున్నాయి కదా, ఇక చూడండి మీకు ఎల్లో కలర్లో మార్కర్ లాగా వచ్చింది. ఇది అంటే హైలైట్ చేస్తాను మీకు దీన్ని. మనకు బై డిఫాల్ట్ ఎల్లో కలర్ వస్తుంది మార్కింగ్. మనం దీన్ని సిఎస్ఎస్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సిఎస్ఎస్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ బై డిఫాల్ట్ మార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు స్ట్రైక్ చేయాలా. ఓకేనా? మీకు స్ట్రైక్ ఎఫెక్ట్ లాగా కావాలంటే ఇప్పుడు చూడండి డెల్ అని ఒక ట్యాగ్ ఉంది, డిఈఎల్. మీకు పక్కన ఇక చూడండి స్ట్రైక్ అవుతుంది. మనకు సిఎస్ఎస్లో ఈ లైన్ పైన రావచ్చు, కింద పెట్టుకోవచ్చు, మధ్యలో ఎంచుకొని వెళ్ళొచ్చు, అది చేంజ్ చేయొచ్చు. బట్ హెచ్టిఎంఎల్లో జస్ట్ ఇట్లా మిడిల్లో లైన్ వెళ్ళకి మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చి డిఈఎల్. ఓకేనా? అది యూజ్ చేస్తాం. సో ఇవి ఇంకా బేసిక్ ట్యాగ్స్ మనకి. ఇప్పుడు ఇమేజ్ చూసాము, పారాగ్రాఫ్ చూసాం, ట్యాగ్స్, హెడ్డింగ్ చూసాం. ఇంకా రానున్న రోజుల్లో మనము నెక్స్ట్ వీడియోలో మినీ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం అనమాట. ఆ ప్రాజెక్ట్స్లో ఇంకా ట్యాగ్స్ ఏమైనా కొత్త వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము. బట్ ఇవి బేసిక్ జనరల్గా యూజ్ చేసే ట్యాగ్స్ ఇవి. మళ్ళీ మనకు బటన్ ట్యాగ్ ఉంటుంది, క్లిక్ మీ అని పెట్టచ్చు. ఓకేనా? ఇంకా బటన్ క్లిక్ మీ నార్మల్ బటన్ లాగా వచ్చింది. మీకు దీని ద్వారా ట్యాగ్స్ అంటే ఏంటో, ఎలిమెంట్స్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్స్ ఎందుకు యూజ్ చేస్తాము. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అన్నిటికీ సేమ్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ఇమేజ్కి వచ్చిన యాట్రిబ్యూట్స్ హెడ్డింగ్స్కి రావు. ఓకేనా? కొన్ని యాట్రిబ్యూట్స్ కామన్ ఉంటాయి. ఏ దానికైనా యూజ్ చేయగలిగే యాట్రిబ్యూట్స్ ఏంటివంటే
ఐదు యాట్రిబ్యూట్స్ వచ్చేసి మనకి ఐదే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము జస్ట్ ఐడెంటిఫై చేసేకి. క్లాస్ సిఎస్ఎస్ స్టైల్ అప్లైస్కి యూజ్ చేస్తాము. మళ్ళీ స్టైల్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాము. ఇంకా యాట్రిబ్యూట్స్ అంతే. మోస్ట్లీ ఈ త్రీయే అన్నిటికీ కామన్గా ఉండే అంటే ఈ త్రీ యాట్రిబ్యూట్స్ మనం ఏ ట్యాగ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇవి కాక ఇంక రిమైనింగ్ మనకు ఆ ట్యాగ్ తగ్గట్టే యాట్రిబ్యూట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఈ వీడియోలో మీకు ట్యాగ్స్, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్ అనేవి అర్థమైన అనుకుంటున్నాను. అలాగే HTML ఉన్న బేసిక్ ట్యాగ్స్ కూడా ఏది ఎందుకు యూస్ చేస్తామో తెలిసింది అనుకుంటున్నా. సో ప్రాక్టీస్ చేయండి. మీకు అలాగే ఏమైనా డౌట్స్ కామెంట్స్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.